జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహంకు బీఆర్ఎస్ టికెట్ కేటాయింపుపై బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహంకు బీఫామ్ ఇవ్వొద్దంటూ నినదించారు. ఈ సందర్భంగా అవినీతి అక్రమాలకు పేరుగంచిన ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తన కుమారుడు అజయ్ని కలిసి సంక్షేమ పథకాల నుండి వసూళ్లకు పాల్పడ్డారని అన్నారు. అక్రమాలకు పాల్పడుతూ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, వీరికి బీఫామ్ ఇస్తే పార్టీ తీవ్ర స్థాయిలో నష్టపోతుందని చెప్పారు. పార్టీని కాపాడాలంటే వీరికి అబ్రహంకు బీఫామ్ ఇవ్వొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి పౌలు కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా పాలన నీ కొడుకు ఉసుక దంద చేస్తూ నువ్వేం ప్రతి ఒక్కరితోని కమిషన్లు తీసుకుంటూ ఈరోజు అల్లపూర్ తాలూకాని బస్టు పట్టించినావు. తాలూకాలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ ఈరోజు నీ మీద విరుసుక పడుతున్నారు. నువ్వు వద్దంటున్నారంటే దీనికంతా కారణం నువ్వు నీ కొడుకు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. నేను కేసీఆర్ సారు కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఈ అబ్రహం సార్ గారికి మాత్రము బీఫామ్ ఇవ్వద్దు. సరే, మాలో ఎవరికన్నా కష్టపడిన వాళ్ళకి, పార్టీలో పనిచేసిన వాళ్ళకి, ప్రజలకు సేవ చేసిన వాళ్ళకి, మా స్వార్థం కోసం కాకుండా ప్రజలు మేలు కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ కొరకు 20 సంవత్సరాలు కష్టపడి పాటలు పాడి గజ్జగట్టి ఆట ఆడి ఎన్నో విధాలుగా తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముద్దు బిడ్డ అయినటువంటి సాయి చంద్ర గారి మీదనే ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇది కరెక్టా చెప్పండి మీరు? అలా సాయి చంద్ర గారి మీద దాడి చేయడం జరిగింది. ఇది కరెక్టా? ఇది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అటువంటి ఉద్యమకారులని కొట్టినటువంటి అటువంటి ఉద్యమకారులని ఇబ్బంది